వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఏఐ సాంకేతికతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో దాని వినియోగం అనేక రంగాలలో విస్తరిస్తోంది. వైద్య రంగం, విద్య, వ్యాపారం, పరిశ్రమలు మాత్రమే కాదు, న్యాయ రంగంలో కూడా ఏఐ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతోంది. కేసుల పరిశీలన, పాత తీర్పుల పరిశోధన, చట్టపరమైన సమాచారం సేకరణ వంటి పనుల్లో కొంతమంది న్యాయవాదులు, న్యాయ నిపుణులు ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే ఈ సాంకేతికతను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించబడిన కల్పిత తీర్పుల విషయంలో దిగువ కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన న్యాయ ప్రమాణాలు లేకుండా ఎక్కడా లేని తీర్పులను ఏఐ సృష్టించే అవకాశం ఉందని, అలాంటి తీర్పులను ఆధారంగా చేసుకుని కోర్టులు నిర్ణయాలు తీసుకుంటే న్యాయ ప్రక్రియకు తీవ్ర నష్టం కలగవచ్చని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఏఐ రూపొందించిన కల్పిత తీర్పులను కోర్టు తీర్పుల్లో ప్రస్తావించడం అనుమతించరాదు అని స్పష్టంగా తెలిపింది. ఈ అంశం ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన కేసు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదానికి సంబంధించిన దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలైంది. ఆ కేసు విచారణలో దిగువ కోర్టు తన ఉత్తర్వుల్లో ఏఐ రూపొందించిన కల్పిత తీర్పులను ప్రస్తావించిందని పిటిషనర్లు ఆరోపించారు. అంటే నిజంగా ఉన్న న్యాయ తీర్పులు కాకుండా ఏఐ సృష్టించిన తప్పుడు ఉదాహరణలను ఆధారంగా చేసుకుని ఉత్తర్వులు ఇచ్చినట్లుగా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిశీలించింది. పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో కొంత నిజముందని హైకోర్టు అంగీకరించింది. అయినప్పటికీ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో నేరుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ గత ఏడాది ఆగస్టు నెలలో తీర్పు ఇచ్చింది. అయితే ఆ నిర్ణయంతో సంతృప్తి చెందని పిటిషనర్లు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి నెలలో సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసుకు సంబంధించిన పత్రాలు, వాదనలు, కోర్టు రికార్డ్స్ ను పరిశీలించిన తర్వాత బెంచ్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను నిర్లక్ష్యం చేయలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఏఐ రూపొందించిన కల్పిత తీర్పులను ఆధారంగా చేసుకుని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం న్యాయ వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసును మరోసారి సమగ్రంగా విచారించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అడ్వకేట్ కమిషనర్ సమర్పించిన నివేదికలో ఏఐ సృష్టించిన కల్పిత తీర్పులు ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో ఆ నివేదికపై ఆధారపడకుండా కేసును పునర్విచారణ చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు చేసిన మరో ముఖ్యమైన కామెంట్ న్యాయ వ్యవస్థలో నైతిక ప్రమాణాలకు సంబంధించింది. ఈ ఘటనను కేవలం నిర్ణయం తీసుకోవడంలో జరిగిన సాధారణ పొరపాటుగా చూడలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇది న్యాయమూర్తుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి కూడా రావచ్చని సూచించారు. కోర్టు తీర్పులు పూర్తిగా నమ్మదగినవి, నిజమైన న్యాయ ఆధారాలపై ఉండాలి. అలా కాకుండా తప్పుడు సమాచారం లేదా కల్పిత ఉదాహరణలను ఉపయోగిస్తే న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి కాలంలో ఏఐ సాంకేతికత ఎంతో శక్తివంతమైన సాధనం అయినప్పటికీ అది అందించే సమాచారం ఎప్పుడు ఖచ్చితమైనదే అవుతుంది అని చెప్పలేము. కొన్నిసార్లు ఏఐ వ్యవస్థలు లేని విషయాలను కూడా సృష్టించి చూపించే ప్రమాదం ఉంటుంది. దీనిని సాంకేతిక నిపుణులు ఏఐ హల్యూనేషన్ అని అంటుంటారు. అంటే నిజంగా లేని తీర్పులు, చట్టాలు లేదా వివరాలను కూడా నిజంలా చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే న్యాయ రంగంలో ఏఐ ఉపయోగం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు మరిన్ని చర్యలు కూడా ప్రారంభించింది. ఏఐ కల్పిత తీర్పుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అనుసరించవలసిన విధానాలపై సూచనలు ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. అలాగే భారత్ బార్ అసోసియేషన్ కి కూడా నోటీసులు పంపింది. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఏఐ ఉపయోగించే సమయంలో పాటించవలసిన మార్గదర్శకాలను రూపొందించవలసిన అవసరం ఉందని సూచించింది. న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత అత్యంత కీలకం. కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఆ తీర్పులు నిజమైన చట్టపరమైన ఆధారాలు, సాక్ష్యాలు మరియు న్యాయ సూత్రాలపై ఆధారపడి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో తప్పుడు లేదా కల్పిత సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం న్యాయ వ్యవస్థకు పెద్ద ప్రమాదంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా వ్యాఖ్యలు న్యాయ రంగంలో ఒక ముఖ్యమైన హెచ్చరికగా భావిస్తున్నారు న్యాయ నిపుణులు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా న్యాయ ప్రక్రియలో మానవ జాగ్రత్త, పరిశీలన మరియు బాధ్యత అత్యంత ముఖ్యమని ఈ ఘటన మరొకసారి గుర్తు చేసింది.
భవిష్యత్తులో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దానిని ఎలా సురక్షితంగా ఉపయోగించాలి అనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమనే అభిప్రాయం బలపడుతోంది.